చెప్తారు? సో ఆనాటి రామచంద్రరాజు కమిషన్ ప్రకారం అది 1997లో అందుబాటులోకి వచ్చింది. సో ఆ నివేదిక ప్రకారం ABCD వర్గీకరణగా చేయడం జరిగింది. అందులో గ్రూప్ ఏలో 12 సబ్ గ్రూపులను తీసుకురావడం జరిగింది. గ్రూప్ బిలో 18, గ్రూప్ సిలో 24, గ్రూప్ డిలో 5. అయితే ఈ గ్రూప్ ఏకి 1% రిజర్వేషన్, గ్రూప్ బికి 7% రిజర్వేషన్, గ్రూప్ సికి 6% అండ్ గ్రూప్ డికి 1% రిజర్వేషన్ ఆనాడు వాళ్ళు ఆమోదం తెలపడం జరిగింది. దాని ప్రకారమే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 99లో ఈ వర్గీకరణ ఈ విధంగా చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే మనం జస్టిస్ షమీం సో తన నివేదిక కమిషన్ రిపోర్ట్ ప్రకారం 3 విభాగాలుగా విభజిస్తూ ఇక్కడ గతంలో గ్రూప్ ఏలో ఉన్నటువంటి 12 సబ్ కాస్ట్లని ఇంకో 3 పెంచుతూ 15 చేశారు. వాళ్ళకి రైట్. సో అక్కడ వారికి 1% రిజర్వేషన్ ఇచ్చారు. గ్రూప్ బిలో గతంలో 12 ఉన్నాయి, ఇప్పుడు 18 ఉన్నాయి, ఇప్పుడు 18 ఉన్నాయి. అప్పుడు 7% రిజర్వేషన్ ఉండే, ఇప్పుడు దాని కాస్త ఒక 2% రిజర్వేషన్ పెంచడం జరిగింది. అయితే గ్రూప్ సిలో 24 కాస్ట్ కమ్యూనిటీ సబ్ కాస్ట్లు ఉంటే ఇంకా 25. సో వారికి అప్పుడు 6% ఉండే, ఇప్పుడు 1% తగ్గి 5% కుదించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇక్కడ గ్రూప్ సిలో ఉన్నటువంటి 6%ని 1% ఎందుకు తగ్గించారనేటువంటిది మన వాదన తెర మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. సో ద రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ కమ్యూనిటీ అంటే ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్ట్ వాళ్ళు ఈ దేన్ని ఆధారంగా బేస్ చేసుకున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్ కమ్యూనిటీస్ ఏవైతున్నాయో ఈ గ్రూప్లో ఉన్నటువంటి కాస్ట్ కమ్యూనిటీస్ వారి యొక్క ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, వారి యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పరిగణనలోకి తీసుకొని వీరు గతం కంటే ఇప్పుడు మరింత అభివృద్ధి చెందారనేటువంటి ఆ కోణాన్ని పరిగణనలోకి తీసుకొని ఇక్కడ ఒక 1% తగ్గించడం జరిగిందనేది మనం గమనించాలి. అంటే దిస్ ఇస్ ద రీజన్ వై, బికాజ్ ఇప్పుడు మనకు ఆర్గ్యుమెంట్ కూడా ఇట్లనే వస్తుంది. గతంలో 6% ఉండే కదా, ఇప్పుడు 5% ఎందుకు తగ్గింది అనేది మనకు చర్చకు వస్తుంది. అయితే చర్చ కాదు, వాళ్ళు గొడవకి రారా? మాలలు ఎక్కువ రిజర్వేషన్ తీసుకుంటున్నారు, ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారంటూ మాదిగలు ఇతర కులాలు కూడా ఆరోపిస్తున్నాయి. అంటే మన వాదన కూడా అదే కదా. ఇప్పుడు డిమాండ్ అంటే వర్గీకరణ డిమాండ్ కూడా అదే కదా. గతం అంటే ఏండ్ల తరబడి ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎస్సీ మాల సబ్ కాస్ట్లు ఏవైతున్నాయో, అలైడ్ కాస్ట్స్ ఏవైతున్నాయో వారు గతంలో కంటే ఇప్పుడు అత్యధికంగా బెనిఫిట్ అయ్యారు అనేటువంటి వాదన ఇది నిరూపిస్తున్నది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆధారాలను సేకరిస్తూ ఇప్పుడు ఈ కమిషన్ కొత్తగా ఉన్నటువంటి కమిషన్ కూడా ప్రభుత్వ సంస్థలలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సో దాని ఆధారంగానే వీళ్ళకు ఒక 1% తగ్గింది అనేది మనం చెప్పక తప్పదు. అంటే తగ్గింది ఇన్ ద సెన్స్ దే ఆర్ ఫార్వర్డ్. ఓకే, కంపేర్ టు ద పాస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సమయానికి వాళ్ళు ఎంతో కొంతకు మరింత అభివృద్ధి చెందారనేది స్పష్టమవుతా ఉన్నాను. ఓకే, మీ వాదనని ఇది మరింత బలపరిచిందా? అంటే ఇప్పుడు కనపడుతుంది కదా మనకి ఇక్కడ ఉన్నటువంటి మనకు గణాంకాలే చెప్తున్నాయి, మనం ఏం కొత్తగా చెప్తలేం. ఓకే, ప్రభుత్వ పరంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధారిత రిపోర్ట్స్ ప్రకారమే ఈ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఏ ప్రభుత్వ సంస్థలలో ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారనేటువంటిది అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుండి సేకరించిన డేటాను బట్టే వీళ్ళు ఇక్కడ పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇది ప్రామాణికం అని చెప్పుకోవాలి మనం ఇక్కడ. రైట్. ఇంతకు ముందు చూస్తే 2014 ఆ టైంలోనే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేసేస్తామని బీజేపీ పార్టీ. ఇప్పుడు దేశవ్యాప్తంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇతర మా ఎస్సీ కులస్తులు కానీ. పాసిబుల్ అవుతుందంటారా దేశవ్యాప్తంగా? అంటే ఇది 2014లో ఇచ్చిన హామీ బీజేపీ ఎప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, చిన్న రాష్ట్రాల ఏర్పాటు కానివ్వండి, తనంతటా తాను ఏది చేయదండి. 2014 కంటే ముందే అంటే 3 రాష్ట్రాలు వాళ్ళు ఇచ్చినప్పుడు 2002 కంటే ముందే వాళ్ళు చిన్న రాష్ట్రాలను అంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఏర్పాటు చేసినప్పుడు చిన్న రాష్ట్రాలకు మేము అనుకూలమని కాకినాడలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తీర్మానం చేసిపోయారు. వాళ్ళు చెప్పినవన్నీ ఎప్పుడు చెయ్యరు. ప్రజల నుంచి డిమాండ్ రావాలి, ప్రజలు పోరాడాలి. ఏ హక్కు అయినా ప్రభుత్వం భిక్షగా ప్రసాదించదండి. 30 ఏళ్ల పాటు ఏమంటారు కాలికి బల్బం కట్టుకొని తిరిగి
ఆ డిమాండ్ను వదిలిపెట్టకుండా నువ్వు రాజ్యసభకు వస్తావా, నువ్వు అక్కడికి వస్తావా, ఇక్కడికి వస్తావా అని ఎన్ని పదవులు ఆశ చూపినా అవన్నీ తీసుకోకుండా చివరి మాటగా కూడా నాకు వర్గీకరణే కావాలా. మీ ఎన్ని సామాజిక ఉద్యమాలలో మందకృష్ణ గారు ఉన్నప్పటికీ చివరి డిమాండ్ అయితే నాకు వర్గీకరణే కావాలనేటువంటి ఒక డిమాండ్ తోటి నిలబడ్డాడు ఆయన. కాబట్టి చివరికి సాధించగలిగారు. అంటే ఒక డిమాండ్ సాధించడానికి 30 ఏళ్ల కాలం పట్టింది. డెఫినెట్ గా దేశవ్యాప్తంగా వర్గీకరణ అనేది న్యాయమే. ఒక చోట ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు ఆంధ్రాలో మాలలు ఎక్కువ ఉండవచ్చు, డెఫినెట్ గా వాళ్ళ వాటా వాళ్ళ ఎక్కువ పోవడం కూడా మనం సమర్థించాలి కదా. ఇక్కడ సమర్థించినప్పుడు అక్కడ సమర్థించాలి. రెండోది, ఆ ఎడ్యుకేషన్ కాంపిటీషన్ లో మాదిగలు వెనకబడి ఉండొచ్చు. ఇప్పుడు ఉండే ఈ 15% లో అక్కడ 10% ఉన్నారు అనుకోండి మాలలు, 10 పోను 5 అన్న వీళ్ళకి మిగిలాలి కదా. వీళ్ళు బాగా వెనకబడి ఉంటారు. 15కు 15 ఒకటే కులానికి పోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అంటే రిజర్వేషన్ వర్గీకరణ అంటే ఇక్కడ మనం శాస్త్రీయంగా మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే, మీ ప్లేట్ అన్న మీకుంటది, నా ప్లేట్ అన్న నాకుంటది, నాది మీది కలిపి ఒక్కరు తినడానికి వీల్లేదు. ఎవరి ముద్ద ఎవరి బుక్క వాళ్లకు దక్కాలన్నది, ఎవరి ఫలం వాళ్ళకు దక్కాలన్నదే ఈ వర్గీకరణ యొక్క డిమాండ్. అందుకే అన్ని పక్షాల రాజకీయ అన్ని పక్షాలు అంటే మాదిగలు ఎక్కువ ఉన్నారనో మాదిగలు తక్కువ ఉన్నారనో ఇది కాదు చర్చ. ఈ డిమాండ్ న్యాయమైనదా కాదా, జనాభా ప్రాతిపదికన ఏ వర్గానికి చెందాల్సినటువంటి పర్సంటేజ్ ఆ వర్గానికి చెందడం, ఎవరికి దక్కాల్సినటువంటి రిజర్వేషన్ వాళ్ళకు దక్కడం న్యాయమా అన్యాయమా అనే దానిపైన చర్చ. అది న్యాయం అనుకున్నప్పుడు ప్రతి చోట ఇంప్లిమెంట్ కావాల్సి, ప్రతి కాస్ట్ లో కూడా కావాల్సి. ఓకే. అండ్ ఇంకొకటి, ఈ సిఫార్సులో కూడా క్రీమీ లేయర్ కి సంబంధించిన సిఫార్సుని తిరస్కరించారు. అసలు నిజంగా క్రీమీ లేయర్ అవసరం అంటారా? క్రీమీ లేయర్ మీద విస్తృతమైన చర్చ ఉన్నది. అంటే ఇందులో 8 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే క్రీమీ లేయర్ అండర్ లోకి వస్తారు, లేదంటే నాన్ క్రీమీ లేయర్ మనం అడాప్ట్ చేసుకుంటాం ఏదైనా మనం అప్లై చేస్తున్నప్పుడు జాబ్స్ కి లాగా. సో అవసరం అంటారా అది? అంటే ముందు నుంచి ఏంటంటే కొంచెం ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా కొంత లబ్ధి పొందినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకుంటే మంచిది. అంటే వాళ్ళేమి పూర్తిగా అంటే భార్యాభర్త ఇద్దరు IAS లో ఎట్ ఏ టైం సెలెక్ట్ అయి ఉండాలి. సివిల్స్ లో అట్లా ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటది. అంటే గ్రూప్ 1 ఎట్ ఏ టైం వచ్చినా లేదు. అది అంటే ప్రమోషన్ లో గ్రూప్ 1 లో వచ్చినా కూడా ఈ క్రిమి లేయర్ లో ఎగ్జామ్షన్ ఉంది. కాబట్టి డెఫినెట్ గా అది ఎవరైనా ఇట్లా స్వచ్ఛందంగా వదులుకోవడం అనేది మంచిది. రిజర్వేషన్ ఏదైనా తాము బాగానే ఉన్నాము, తాము అభివృద్ధి చెందాము అనుకో. నిజానికి రేషన్ బియ్యం ఎవరు తింటారండి? లేని వాళ్ళే తింటారు. ఇప్పుడు కొంచెం పైకి వచ్చిన కులాలు ఆటోమేటిక్ గానే రేషన్ బియ్యాన్ని వదులుకుంటారు. అది డిపెండ్స్ అండి. అదే ఎక్కువ శాతం వదులుకుంటారు. అంటే మనలాంటి కుటుంబాలు ఎక్కువ మంది రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డుకి వెళ్ళి తెచ్చుకోవాలని కోరుకోవట్లేదు. అట్లానే ఎస్సీలలో ఆ రేంజ్ కు చేరుకున్న తర్వాత వాళ్ళు కూడా రిజర్వేషన్ వదిలేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ చర్చ అప్రస్తుతం. ఎందుకంటే ఆ లెవెల్ కి ఆ రేంజ్ కి ఇంకా చేరుకోలేదు. రెహమాన్ గారు, ఇప్పటి వరకు ఎస్సీలకి 15% ఉంది రిజర్వేషన్, 20% చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇది సరైనదేనా? వాళ్ళ జనాభా అంత ఉంది కదా. ఇప్పుడు కొత్త జనాభా ప్రకారం అంత ఉంది. మరి అప్పర్ కాస్ట్ జనాభా లెక్కలు వారీగా ఏమీ టేబుల్ చేయలేదు. రిజర్వేషన్ ఒకటండి, ఇది కూడా డెఫినెట్ గా చర్చ జరగాలి. ముస్లింలకు 5% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ మించొద్దని 5% 4% చేశారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. 4% కు